వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రామేశ్వరరావు గారు, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ సరసాదేవి గారు ఉన్నారు, లీగల్ అడ్వైజర్. సో చాలామంది భూములు కొని మోసపోతూ ఉంటారు. సో వాళ్ళు మోసపోయిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. సో లీగల్గా అసలు వాళ్ళు ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనతో పాటు చర్చించడం అనుకున్నారు. ముందుగా మనం నండూరి రవికుమార్ గారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఏంటి అంటే ఇప్పటికీ ఏదో రూపంలో మోసాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. ఏదో రూపంలో ఒక ఇన్వెస్టర్ మోసపోతూనే ఉన్నాడు. దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడదా? అంటే ఇన్వెస్టర్స్కి ఎంతకాలం అయితే ఒక నిర్లక్ష్య భావం లేకపోతే ఒక ఆశ, గ్రీడ్ అంటారు, ఏదో 10,000 రూపాయలు వస్తూ 3,000కే వస్తుంది, 4,000కే వస్తుంది అని చెప్పి మనం ఎగపడతాము. అంతకాలం ఈ మోసాలు జరుగుతూనే ఉంటాయి. మోసగించే వాళ్ళు కూడా అలాగే ఆఫర్స్ ఇచ్చి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని, లేకపోతే వాటికి అసలు వాళ్ళకి సేల్ డీడ్ వాళ్ళ పేరు లేకుండా ఓన్లీ టోకెన్ అమౌంట్ ఇచ్చేసి, లేకపోతే వేరే వాళ్ళ ప్రాపర్టీ చూపించి ఇది మనం కొనుక్కోపోతున్నాం అని చెప్పి ఇలా కబుర్లతోటి చెప్పేసేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, అంటే లీగల్ నాలెడ్జ్ తక్కువ ఉండబట్టి, లీగల్ అవేర్నెస్ తక్కువ ఉండబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి మనం ఎక్కువగా చూస్తే ఇలాంటి మోసాలు కూడా ఎక్కడైతే రేట్లు బాగా పెరుగున్నాయో, అంటే మనకి తెలంగాణలో రేట్లు బాగా పెరిగాయి కదా, హైదరాబాద్లో బాగా రేట్లు పెరిగాయి కదా, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. లాస్ట్ 10 ఏళ్లలో హైదరాబాద్లో పెరిగిన గ్రోత్ ఎక్కడా లేదు, రియల్ ఎస్టేట్ గ్రోత్. అంటే మనం ఉభయ రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ, ఇండియా కాదు ఉభయ రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్లో బాగా గ్రోత్ వచ్చింది. కాబట్టి మోసం ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఇలాంటి మోసాలు మరి కోస్టల్లో ఎక్కడైనా వినిపిస్తున్నాయా? విజయవాడలో వినిపిస్తుందా, గుంటూరులో వినిపిస్తుందా, లేదా మనకి వైజాగ్లో వినిపిస్తుందా అని అంటే అక్కడ అవగాహన, ప్రజల్లో అవగాహన చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు చాలా జాగ్రత్తగా అన్నీ చూసి కొనుక్కుంటున్నారు, ఆచితూచి అన్నీ చూసి వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ముఖ్యం ఏంటంటే రేట్ ఎంత ఇవన్నీ కాదు, లీగల్గా మీకు ఎంటైటిల్మెంట్ అమ్మడానికి మీకు హక్కు ఉందా లేదా అని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లీగల్గా ఏ యాంగిల్స్ చూడాలి అన్నవి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. కానీ కూడా అప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక లీగల్గా క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ఎంత మనం ₹1,00,00,000 పెడుతున్నాం, 5,000 10,000 పెట్టి చక్కటి లీగల్ ఒపీనియన్ ఇన్ రైటింగ్ తీసుకుని, ఇన్ రైటింగ్ ఓరల్గా ఇలా కాగితాలు చూసేసి ఓకే అంత బాగానే ఉంది పెట్టండి అని కూడా మనం నమ్మొద్దు. ఎవరిని నమ్మే పరిస్థితి కాదు. కాబట్టి మనం ఇన్ రైటింగ్ తీసుకుని మనకు తెలిసిన లీగల్ అడ్వైజర్ ఎవరి దగ్గరైనా సరే మనం ఒపీనియన్ తీసుకుని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ఇది మనం పదే పదే చెప్తున్నాం. అన్నీ ఆల్రెడీ వచ్చిన తర్వాత అప్రూవల్స్ వచ్చిన తర్వాతే మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా అప్రూవల్స్ వచ్చిన తర్వాత కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనం సొమ్ము భద్రం. అది నా ఒపీనియన్. మేడం ముందుగా నమస్తే. సీనియర్ అడ్వకేట్గా మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు, ల్యాండ్ సంబంధించి కేసెస్. బేసిక్గా ఎలాంటి కేసెస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి మేడం ఈ ప్రాపర్టీస్ సంబంధించి? అన్ని రకాల కేసులు ఉంటాయి. ఇందులో ఏంటంటే దీనికి భేదం అనేది ఏమి ఉండదు. సొంతము అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్స్, ఆస్తి తగాదాలు ఉంటాయి. ఇరుగు పొరుగులు ఒకరిది ఒకటి ఎంక్రోచ్ అవ్వటం, తర్వాత ఒకరి ప్లాట్లో ఇంకొకరు కట్టేసుకోవటము, ఆ నెంబర్ ఇక్కడ పెట్టడం, సర్వే నెంబర్లనే మార్చేయటం, తర్వాత అసలు ఇవి ఎక్కడైనా దూరంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లాట్లు ఇక్కడ ఉంటాయి. కొంతమంది అదే పనిగా ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఖాళీ స్థలాలు ఉన్నాయంటే కొంతమంది అదే పని పెట్టుకుంటారు, ఇది ఎవరి ప్లాటు ఏంటి అని. ఇవన్నీ ఉన్నాయంటే మనము ఒక గోడ కట్టుకోకుండా, మనం ఒక దాన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అలా వదిలేస్తే తప్పకుండా ఎవరో ఒకరు ఎంక్రోచ్ చేస్తారు, గ్రాబ్ చేసేస్తారు. కాబట్టి ఎప్పుడు మనము ఒక జాగ్రత్తలో ఉండాలి. మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కదా ఇది, హార్డ్ ఎర్న్డ్ మనీ. ఒక్కొక్కరికి చాలా బాధ అనిపిస్తుంది అంత కష్టం మనది పోయింది అంటే. దానికోసం మళ్ళీ సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాలి. ఇది తిరగకుండా ఉండాలి అంటే ముందు మన ప్రాపర్టీని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఇంకా సేఫ్ గార్డ్ చేసుకునే ముందు, అసలు కొనే ముందు కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే, అమ్మేవాడికి అసలు ఎంటైటిల్మెంట్ ఉందా, లీగలీ వెదర్ హీజ్ ఎంటైటిల్డ్. కొంతమంది ఏంటంటే ఏవో ఒక పేపర్లు తెచ్చేసి అదే పేపర్లు పట్టుకొని నలుగురు తిరుగుతూ ఉంటారు మార్కెట్లో. ఎవరు కరెక్టో ముందు చెక్ చేసుకోవాలి.
అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే కనీసం 10-20 ఏండ్ల ముందు నుంచి పహానీలు తీసుకోవాలి. నాకు తెలిసిన ఒక కేసులో 22 ఏండ్ల తర్వాత ఒక పార్టీ అమ్మి వాళ్ళు మళ్ళా నలుగురికి అమ్మిన తర్వాత మొదటి పార్టీ అక్క వచ్చి నాకు పార్టీషన్ ఉంది ఇందులో 22 ఏళ్ళ తర్వాత 22 ఏళ్ళ తర్వాత 22 ఏండ్ల తర్వాత నా పార్టీ నాకు ఇవ్వకుండా వీళ్ళెవరూ దీన్ని ఎందుకంటే కోర్టు ఫీజు పార్టీషన్కి నామినల్ ఫీజు ఉంటుంది, అందుకని ఈజీగా వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అమ్మినప్పుడు 22 ఏండ్ల ముందు 25 ఏండ్ల ముందు అవి ఎంత ఉంటాయి, వేలల్లో లక్షల్లో ఉంటుంది. అప్పుడు తక్కువ వచ్చి ఉంటుంది వాళ్ళకి. అదే ఊర్లో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ ముందే వాళ్ళు అమ్మిన భూములు కోట్లలోకి పోయి ఉంటాయి. అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఆశ వస్తుంది. దాన్ని ఎట్లా కాంప్లికేట్ చేయాలా అనేది కొంచెం తెలివితేటలు ఉపయోగించి అక్కనో చెల్లెలనో ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఒక కేసు వేపిస్తారు. ఎందుకు వేపిస్తారు అంటే ఈ అమ్ముకున్నోళ్ళు కొన్నవాళ్ళు మళ్ళీ దానిలో అమ్ముకున్నోళ్ళు ఈ గొడవలు పడలేక ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. మళ్ళీ కొంత దాని మీదే డబ్బులు తీసుకోవటానికి, అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ లాగా. ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. అందుకని కొనేటప్పుడు వీళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా, అమ్మ నాన్న ఉన్నారా, చిన్నాన్నలు పెద్దనాన్నలు ఉన్నారా, వాళ్ళందరూ మళ్ళీ రేపు క్లెయిమ్ చేయకుండా సంతకాలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ విషయం. ఇంకోటి ఏంటంటే మనం తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ ఎవరు లేరు అనుకున్నా కూడా ఈ పహానీలు అసలు ఈయనవేనా, ఒక 10-12 ఏళ్ళ ముందు పహానీలన్నీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అసైన్ ల్యాండ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ అయినా కూడా ఎన్ఓసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదో తీసేసుకొని తర్వాత ఇబ్బందులు పడటం కంటే తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఇంకా ఇవి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇవి ప్లాట్స్ ఉంటాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్. లేఅవుట్లు చేస్తారు, అమ్మేస్తారు, వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత అసలు వీళ్ళకి అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎప్పుడో గవర్నమెంట్ మేల్కొని ఇది మా ల్యాండ్ అని వాళ్ళు బోర్డు పెట్టేస్తారు. ఇక్కడ తప్పేవరదు మేడం, అమ్మినోడిది తప్ప, ఎంక్వైరీ చేయకుండా కొన్నోడిది తప్ప అంటే మీరు చట్టపరంగా చెప్పండి. చట్టపరంగా తీసుకుంటే అండి ఇక్కడ కొనేవాడిదే తప్పు. ఎందుకంటే మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి ఈజీ. కాబట్టి మనం మోసపోకుండా ఉండటం మనకి ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితేనో ఈ డబ్బు వచ్చింది. ఈ వాల్యూ మనకు తెలిస్తే వీ కెన్ టేక్ ఆల్ దిస్ మెజర్స్. అది లేకుండా పోతే ఏమవుతుందంటే డెఫినెట్గా ఎక్కడో చోట చిన్న స్లిప్ అయిపోయినామంటే ఇంకా అది ఒక ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేస్తుంది. ఈ గవర్నమెంట్ సడన్గా వచ్చేస్తుంది, లేదంటే ఎవడో వస్తాడు వచ్చి ఇదే ఇట్లా. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడిట్ జనరల్ ఆఫీస్ వాళ్ళు ల్యాండ్స్ కొని కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వాళ్ళ ఎంప్లాయీస్కి అలాట్ చేస్తూ ఉంటారు, అంటే డబ్బుకే. అట్లాంటి దాంట్లో ఒక చోట ఒక 5-6 ఎకరాలు వాళ్ళు కొని ఫ్లాట్స్ కట్టేసి కొన్నది ఎప్పుడు 2005లోనో 2006లోనో కొన్నారు. దాని తర్వాత ఫ్లాట్స్ రెడీ అయిపోయినాయి. 2018లో అందరూ ఆక్యుపై చేసుకున్నారు, ఫ్లాట్స్లో దిగిపోయినారు. అంతా జరుగుతుంటే 2019లో సడన్గా అందులో ఒక పార్ట్ ల్యాండ్కి మేము మా నాన్న మాకు తెలియకుండా అమ్మినాడు, మేము మేజర్స్ అయినాక మాకు తెలిసింది ఇది అని కేసేసినారు. అంటే కొంత భూమికి ఒక ల్యాండ్ ఫ్యామిలీ, భార్య పిల్లలు ముగ్గురు కేసేసినారు. అది ఇప్పుడు కూడా రంగారెడ్డి కోర్టులో జరుగుతోంది. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఆ వైపు ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు ఉండాలా పోవాలా, వీళ్ళు కట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి?
ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. తర్వాత ఫ్యామిలీలో ఎవరు మేజర్స్ ఉంటే వాళ్ళతో మేము మళ్ళీ క్లెయిమ్ చెయ్యము దీనికి. రేపు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మేము వచ్చి సడన్గా మేము ఉన్నాము అని వస్తే ఇంకా దాని మీద మనము ఇంకా అది కేసే, కాంప్లికేషన్ అంతే. ల్యాండ్ లిటిగేషన్లో పడిపోతుంది. ఈ లిటిగేషన్ కోసం మళ్ళీ వాళ్ళకి ఇంత డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఇట్లా ఒక లేఅవుట్ అనుకోండి, లేఅవుట్లో వాళ్ళు ఒక 10 మంది దగ్గర ఈ భూమిని అక్వైర్ చేసి ఉంటారు. ఎవరు? ఈ అమ్మేవాళ్ళు. ఆ అక్వైర్ చేసిన దాంట్లో ఒక పార్ట్లో ఒకరిచ్చిన ల్యాండ్లో ఎవరో లిటిగేట్ చేస్తారు. చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కలిసి వాళ్ళకు డబ్బులు కట్టాలా, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే భూమి మళ్ళీ ప్లాట్స్ కొన్న వాళ్ళే డబ్బులు కట్టాలా? ఒకవేళ వాళ్ళే కట్టాల్సి వస్తే వాళ్ళకి ఎంత హెవీ బర్డన్ అవుతుంది. వాళ్ళు తక్కువ అమౌంట్కి ఒప్పుకోరు, ఎందుకంటే రేట్లు పెరిగి ఉంటాయి వీళ్ళు కేసు వేసి. అప్పుడు వాళ్ళు మాత్రమే ఒక 10 ప్లాట్లో 20 ప్లాట్లో ఉన్నాయనుకుందాం మా ప్రక్కన, వాళ్ళు మాత్రమే కట్టాలంటే ఇప్పుడు కొత్త భూమి కొనుక్కోవటం ఈజీ కదా వాళ్ళకి. అప్పుడు బిల్డరు రేపు నేను ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే ఇవన్నీ చూసుకుంటానని మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడా? వీళ్ళు అడుగుతున్నారా, వాళ్ళు ఇస్తున్నారా? ఎందుకంటే నమ్మకం అంతే. నమ్మకం ఉండాలి, కరెక్టే, కానీ అతి నమ్మకం మంచిది కాదు. సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. రేపు ఈ బిల్డరుకు రేపు ఈయన ఎక్కడ ఉంటాడో, అంటే రెగ్యులర్ వాళ్ళైతేనేమో వాళ్ళ అడ్రస్లు మళ్ళీ మనకు తెలుస్తాయి 10 ఏళ్ళ తర్వాత అయినా. కొంతమంది కొత్తగా వెంచర్లు వేస్తారు, 4 అందరినీ గ్యాదర్ చేసుకొని కలిసి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు, లేదా అసలు దేశం వదిలిపోయి ఉండొచ్చు, లేదా ఇంకెక్కడో ఉండొచ్చు, ఏదో అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడే మనం చూస్తున్నాం సాహితీ బాధితులు కావచ్చు, సాహితీ అక్కడ అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నా కూడా మళ్ళీ తిరిగి అలాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడు మీకు వచ్చే క్లయింట్స్ని వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు మేడం? బేసిక్ నాకు తెలిసి చాలామంది 90% పీపుల్ దే నెవర్ గో టు అడ్వకేట్. ఏంటి, ఇట్లాంటి ల్యాండ్ కొనేటప్పుడు వెళ్ళరు, కరెక్ట్. ప్రాబ్లం అయిన తర్వాత వస్తారు. లబోదిబం అంటే మళ్ళీ వచ్చి కూర్చోవాల్సిందే. ఈ ప్రాబ్లం అయిన తర్వాత వచ్చినప్పుడు అడ్వకేట్ ఏం చేస్తారు, కోర్టు ఫీజు కట్టు, నా ఫీజు కట్టు, ఇది మనం కోర్టులో వేద్దాం, ప్రూఫ్స్ తోనే ముందుకు వెళ్తారు మీరు? వెళ్తాం కానీ బట్ ఇట్ టేక్స్ టైం కదా. ఆ టైం వరకు ఓపిక ఉండాలి. డబ్బున్న వాళ్ళు అయితే పర్వాలేదు, డబ్బు లేకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది. రెండవది, డబ్బు ఉన్నా లేకపోయినా ఒక డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది, మానసిక క్షోభ ఉంటుంది, మెంటలీ ఇటు పక్క కోట్ల చుట్టూ తిరగటం, ఫ్యామిలీలో హార్మోనీ దెబ్బతింటుంది. ఇవన్నీ ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్లాట్స్ కొనేవాళ్ళు ముఖ్యంగా మన అనేం చూడొద్దు. మన వాళ్ళైనా మోసం చేస్తారు, బయట వాళ్ళైనా మోసం చేస్తారు. 90% ఎవడైనా డబ్బు సంపాదించడం కోసమే కదా బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి వాడు డబ్బు సంపాదించడం న్యాయంగా చేస్తున్నాడా, అన్యాయంగా చేయాలనుకుంటున్నాడా, కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవి మనం చూడాలి ఫస్ట్. ఎవరైనా మనము ఒకవేళ ఎవరో ఫ్రెండ్స్ చెప్పినారు, లేకపోతే ఇంకోరు అరే వాడు అంటే ఇదే గొర్రెదాటు అంటారు కదా, వాళ్ళు కొన్నారు మనం కొనేద్దాము, అయ్యో ఇంతమంది కొన్నారు, అప్పుడు ఏదో ఒక స్కీములు కూడా డబ్బులు కట్టేస్తే వాళ్ళు కట్టినారు వీళ్ళు కట్టినారు మనం కట్టకపోతే ఎట్లా, ఇట్లాంటి వాటిల్లోనే ఈజీగా మోసం చేయొచ్చు. కాబట్టి ఒకరు కొన్నారో ఒకరు కొనలేదు అనేది కాదు, మనకు అవసరమా కాదా, అవసరమైతే ఎంత కేర్ తీసుకుంటున్నాము, ఎన్ని లీగల్ మెజర్స్ మనం ఫాలో అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకొని ఈ ఎంకంబరెన్స్, మార్కెట్ వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక టైం తీసుకోవాలి, తొందరపడకూడదు. టైం తీసుకొని ఆ చుట్టుప్రక్కల
ఆ ఏరియాస్లో మనము బిల్డర్ కానీ లేదంటే లేఅవుట్ ఓనర్ కానీ వాళ్ళు లేకుండా మనం విచారించుకోవాలి. ఒక ఇన్వెస్టర్ ఎక్కడో ఏదో రూపంలో మోసపోతే సో జీవితాంతం ఆ కేసుల చుట్టూ మీరు అన్నట్లు ఇప్పుడు మనీ పోయి ఒక పక్క పరువు పోయి మానసికంగా క్షోభపడి ఆ కేసులు ఇటు తేలక కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, వందల మంది కాదు, ఒక హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు. ఇంకా ఆ కేసులు ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మేడం. వెళ్తాయండి, అట్లేం లేదు, జడ్జిమెంట్స్ వస్తాయి. బట్ ఏంటంటే కొన్ని కోర్టుకు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, స్టెప్స్ టు బి ఫాలోడ్. దానివల్ల కొంత డిలే జరుగుతుంది, జరగదని కాదు, బట్ న్యాయం అయితే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే. ఇంకోటి ఏంటంటే ఏజీ ఈ కొన్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు కూడా మన కరెక్ట్ ప్రాపర్గా పోతుందా లేదా మన కేసు, అడ్వకేట్స్ కూడా సరిగ్గా వెళ్తుందా లేదా అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఏదో అడ్వకేట్కి ఇచ్చేసినాము మనము ఇంకా ఆయన చూసేసుకుంటాడంటే వాళ్ళకున్న 10 కేసుల్లో 100 కేసుల్లో 1000 కేసుల్లో అదొక కేసు అవుతుంది. కాదు మేడం, నాకేమనిపిస్తుందండి ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత ఇన్ని సమస్యలు పడే బదులు ఒక మంచి ఎక్స్పర్ట్ని, ఒక అడ్వైజర్ని, ఒక చట్టపరంగా అంటే మీరు అడ్వకేట్ని కూర్చోబెట్టుకొని సలహాలు తీసుకొని వెళ్ళి ఒక మంచి ప్రాపర్టీ తీసుకుంటే ఈ సమస్యలు అయితే ఉండవు కదా. ఇప్పుడు సార్ అదే చెప్పినారు కదండి, మీకు ₹1,00,00,000 పెట్టి ఒక ఇన్వెస్ట్ కేవలం చేస్తారు, ₹5,000 ఒక 10,000 15,000 మ్యాక్సిమం అంటే ఒక 20,000 తీసుకుంటారు అనుకోండి. ఒక లీగల్ ఒపీనియన్, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ చెక్ చేయటమే ఇంపార్టెంట్ కాదండి. డాక్యుమెంట్స్ చెక్ చేస్తే అన్నీ కరెక్టే అనిపిస్తాయి మనకి, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఒక కేసులో చూడండి, 22 years తర్వాత షీ ఫైల్డ్ ఏ కేసు. దాన్ని మనం ఎట్లా కరెక్ట్ అని చెప్తాము? వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నామనే చెప్తారు. ఇంకో కేసులో 39 years అయిపోయింది, ఇప్పుడు నేనే చేస్తున్నది సుప్రీంకోర్టులో. 39 years ఒక 1 acre 35 గుంటాస్, ఇది ఖమ్మం దగ్గర. ఇతను అప్పట్లో 2 లక్షల చిల్లరకి కొన్నాడు, అంతా ఇచ్చేసినాడు. ఒక 40,000 ఇవ్వలేదు, అంటే 80% డబ్బు కడితే యు ఆర్ సపోజ్ టు గెట్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే కోర్టు కూడా కెనాట్ డినే, స్పెసిఫిక్ రిలీఫ్ అంటారు దీన్ని. మీరు 80% కట్టినారు అంటే ఉద్దేశం ఏంటి? 40% కట్టలేని వాళ్ళు కాదు కదా. అది కట్టడానికి ఏం అడ్డం వచ్చిందో కోర్టు అబ్జర్వ్ చేసి మీకు బ్యాలెన్స్ కట్టి చేయమని చెప్తుంది, రిజిస్టర్ చేయమని చెప్తుంది. ఈ లోపల వాడు ఇంకో ఏజీపీ చేసేస్తాడు, ఇంకొక జీపీఏ చేసేస్తాడు. చేస్తే వాడు వచ్చి మళ్ళీ ఇంకో లిటిగేషన్ వేస్తారు. ఇది జరుగుతూ ఉండంగా దీనివల్ల అతనికి పాపం కోర్టులో డబ్బులు ఇస్తాం వెనక్కి అని. ఇప్పుడు ₹1,00,000 2 లక్షల్లో ఉన్న ప్రాపర్టీ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇది జరిగేసరికి అది 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అయి ఉంటుంది. ఈ అమ్మేవాడికి నేను 18 లక్షలు మోసపోతున్నా అనే ఫీలింగ్ వస్తుంది కదా. దానివల్ల వాడు ఏదో ట్రిక్ ప్లే చేస్తాడు. చేసినప్పుడు ఈయన వెంటనే కోర్టులో సరైన దారిలో పోయి వెంటనే దాన్ని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద తను తొందరగా రిజిస్టర్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. అది ఏదో అడ్వకేట్ చూస్తున్నాడులే, అదో ఏదో జరుగుతుంది అంటే కొన్ని చోట్ల కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పుల వల్ల ఏమవుతుందంటే అతని ఇది పోయింది. ఇప్పుడు అదే ప్రాపర్టీ క్రోర్స్లో ఉంది, 1 ఎకరా 15 కోట్ల పైన ఉంది. ఇప్పుడు తనకి ఆ ల్యాండ్ పోతే దాదాపు 30 crores ప్రాపర్టీ పోయినట్లు. 30 crores ప్రాపర్టీ, అతను 39 years. ఇప్పుడు హైకోర్టులో కూడా మనీ రికవరీ ఆఫ్ మనీ కింద ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. అది సరైన రిప్రజెంటేషన్ లేక అది అక్కడ పోయింది.
నాకు డబ్బు వద్దు బాబు, ఎంత ఇస్తారు, 2 లక్షలకి ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు. 2 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 39 ఏళ్ళకి? ఎంత చేసినా అది ₹1,00,00,000 కూడా కాదు కదా. మరి ఇతనికి రావాల్సిన హీఈస్ ఎంటైటిల్డ్ కదా. ఇతని 80% ఆఫ్ టోటల్ అమౌంట్ కట్టినప్పుడు హీ హ్యాస్ టు గెట్ దట్ ప్రాపర్టీ ఇన్ హిస్ నేమ్. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, నడుస్తుంది ఇంకా. నడుస్తుంది. సో ఈ రకమైన మోసాలు ఒక రకంగా ఉంటే బ్యాంకులు కూడా బొడిడీలు కొట్టిస్తూ ఉంటున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లో లోన్స్ వస్తూ ఉన్నాయి. ఎలా సార్ సాధ్యం ఇదంతా? మీరు ఒక మాజీ బ్యాంక్ ఎంప్లాయీ. మనం రీసెంట్గా ఎన్టీఆర్ది కూడా చూసాం. నిన్న మొన్న పెద్ద ఎత్తున చర్చ నడిచింది మీడియాలో కూడా. ఎప్పుడో 2003లో కొన్న ప్రాపర్టీ 2013లో అమ్మాయని చెప్పి వీళ్ళు అంటారు. చివరికి అది కోర్టు దాకా వెళ్ళింది. అసలు ఎలా ఈజీగా బొడిడీ కొట్టేస్తున్నారు? దీనికి యాక్చువల్గా ఏంటంటే బ్యాంకు వాళ్ళు కూడా డిపెండెంట్ ఆన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఓన్లీ. ప్రతి బ్యాంకుకి కూడా ఎంపైర్డ్ లాయర్స్ ఉంటారు. సో ఏ లోన్ ఇస్తున్నా సరే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అమౌంట్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏ డాక్యుమెంట్ని బ్యాంకర్కి నాలెడ్జ్ ఉంటుంది తప్ప బ్యాంకర్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ టేక్ ఎనీ డిసిషన్. లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద బేస్ చేసే వీళ్ళు ఆ కాగితాన్ని తీసుకుని లోన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అన్నది వీళ్ళకి ఒపీనియన్ లాయర్స్ ఒపీనియన్ మీద తీసుకుంటారు. అది ఒకటి. నెంబర్ 2, మేడం చెప్పినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్ కింద దాన్ని రేపు తీసుకుంటారేమో అని ఎక్వైర్ చేసేస్తారేమో అన్న భయంతోటి 30 years ఈజీ చేస్తారు. 30 years ఈజీ తీసుకుని తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని బ్యాంకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది యాజ్ పర్ మార్టిగేజెస్ కన్సెప్ట్. ఇప్పుడు మీరు సెకండ్గా అడిగారు కదా, ఇప్పుడు బ్యాంకర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్, లాయర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్, అందరూ మనుషులే కదా. సో వీళ్ళు అప్పుడు 2003లో జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు చూస్తే 2003లో జరిగింది. ఒరిజినల్గా సేల్ డీడ్, ఫస్ట్ సేల్ డీడ్ జూనియర్ ఎన్టీఆర్కి 2003లో ఇచ్చారు. 2003లో ఇచ్చినప్పుడు అప్పుడే మనకి మీకు గుర్తుంటే కలర్ జిరాక్స్ చాలా వచ్చేవి. ఇప్పుడంటే కలర్ జిరాక్స్ అనేది కామన్ అయిపోయింది. అప్పుడు చాలా కొత్తగా త్వరగా అంటే అప్పుడే ఇంట్రడ్యూస్ అయినవి. సో ఆ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అప్పుడు లీగల్గా కూడా ఆ రోజుల్లో లాయర్స్ వాళ్ళ ఆఫీసుల్లో క్యాబిన్లో కూర్చొని లీగల్ ఒపీనియన్ ఇచ్చేది. ఇవాళ అలా లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వెళ్ళి ఎస్ఆర్ఓ ఆఫీస్కి ఎవరో ఒక అసిస్టెంట్ వెళ్ళి అక్కడ కాపీ తీసి సర్టిఫికేట్ కాపీ తీయించి ఆ కాపీతోటి వెరిఫై చేసుకుని తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా చూసిన తర్వాత లీగల్ ఒపీనియన్ ఇస్తున్నారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా ఓన్లీ జెరాక్స్ తీసుకెళ్ళి ఇస్తే ఏ లాయర్ కూడా ఇవాళ లీగల్ ఒపీనియన్ ఇవ్వట్ల. అట్లీస్ట్ ఆ లాస్ట్ది ఏదైతే ఉందో ఆ లీగల్ ఎవరి దగ్గర అయితే మనం కోరుకుంటున్నామో వాళ్ళ సేల్ డీడ్ ఒరిజినల్ సేల్ డీడ్ చూసాకే వీళ్ళు సేల్ డీడ్ ఇస్తారు. కాబట్టి బ్యాంకర్ ఏంటంటే ఈజ్ ఓన్లీ గైడెడ్ బై లాయర్స్ అండ్ వాల్యుయేషన్ పరంగా వాళ్ళు చట్ట ప్రకారంగా అది మాకు పరిగణనలోకి తీసుకోవచ్చా లేదా, అది యాక్సెప్టబులా కాదా, రేపు అవసరమైతే దాన్ని మనం ఆక్షన్కి వెళ్ళొచ్చా, కోర్టుకి అవసరమైతే మనం రికవరీ చేసుకోవచ్చా, మరి దానికి అన్నిటికీ బ్యాంకర్కి కూడా తరోగా ప్రొఫెషనల్స్ అంటే ఎందుకంటే బ్యాంకర్కి ఇది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్, ఏది స్క్రూటినీ చేసుకోవటం, కానీ అదే కంప్లీట్ కాదు కదా. అందువల్ల ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుని లాయర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుని సీనియర్ అడ్వకేట్స్, అది కూడా జూనియర్స్ నిన్న మొన్న చేయడం వాళ్ళు బ్యాంక్ ప్యానల్లో పెట్టుకోరు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్యాంక్ ప్యానల్లో ఎవ్వరు ఉండరు. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ ప్యానల్లో వస్తుంది. అప్పుడు రొటీన్ కేసెస్ అన్నింటినీ కొంతమందికి 10 ఏళ్ల లోపు, వాళ్ళకి కాంప్లికేటెడ్ కేసెస్ని బియాండ్ 10. అలాగే ₹1,00,00,000 లోపల ఉంటే ఒక లీగల్ ఒపీనియన్, ₹1,00,00,000 పైన ఉంటే 2 లీగల్ ఒపీనియన్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా 2 లీగల్ ఒపీనియన్. సో దట్ మనకి ఇండిపెండెంట్, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, మీ దగ్గర అడుగుతున్నారు వాళ్ళ దగ్గర. ఆ విధంగా బ్యాంకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని మైనర్ కేసెస్ ఉంటాయి అన్నమాట. మైనర్ కేసెస్ మిస్ అవ్వచ్చు. మైనర్ ఉంటాడు అప్పుడు, ఆ తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. మేడం చెప్పి ఇట్లాంటి కేసెస్ చాలా దొరుకుతూ ఉన్నాయి. కానీ వాటికి ఇంకా చట్టపరంగా మరి మేడం చెప్పినట్టుగా అండర్టేకింగ్ తీసుకుని ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేడం, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉందో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూశారు. ఏం చదువుకున్నవాడు కూడా ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా కార్పొరేట్ అయిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ మోసం జరుగుతుందో, ఎక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే అంత నాలెడ్జ్ కూడా చాలా తక్కువ మందికి ఉంది. ఎందుకంటే ఒకసారిగా మారిపోయింది వాతావరణం. ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ జరుగుతున్న మోసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు సార్ ఒక మాట చెప్పినారు కదా మీకు, బ్యాంకు ఈ కలర్ జిరాక్స్ పెట్టి ఏదో చేస్తారు. బ్యాంకులో ఇంతకుముందు మార్టిగేజ్ అనేది ఒకటి చూపించేవాళ్ళు. ప్రాపర్టీ
ప్రాపర్టీ మీద లోన్ ఇచ్చినారు అంటే అది మార్టిగేజ్. ఏదో ఒక 10 లక్షలు 20 లక్షలు దానికి ఏదైనా ఒక ఇది ఉందేమో నాకు తెలీదు. ఇంతవరకు మార్టిగేజ్ చేయాలి, ఇంత అమౌంట్ అయితే మార్టిగేజ్ చేయక్కర్లేదు అని ఉంటే చెప్పలేను, కానీ నాకు తెలియదు అది బ్యాంకు గురించి. బట్ మార్టిగేజ్ అనేది ఒకటి జరిగితే అది రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఈసీలో. మార్టిగేజ్ జరగకపోతే మీరు ఎన్ని బ్యాంకులకు పెట్టినా పెట్టచ్చు. ఓకే, మార్టిగేజ్ ఉంది ఈ ప్రాపర్టీ మీద అంటేనే మీకు ఈసీలో వస్తుంది. లేదంటే మీకు ఈసీ తీసుకున్నా మీకేం తెలుస్తుంది? ఓకే, తెలీదు కదా. అప్పుడు మనము ఒక పేపర్ నోటీస్ ఇవ్వాలి, ఈ ప్రాపర్టీ మేము కొంటున్నాము. ఏదో లోపల ఎక్కడో మూలనున్న పేపరు, చిన్న పేపరు, 10 మందికి తెలియని పేపర్లు కాకుండా డబ్బులు ఖర్చు అయితే పర్వాలేదు, 10 మంది చదివే పేపర్లో ఒక 3-4 పేపర్లు సెలెక్ట్ చేసుకొని దానిలలో మనం యాడ్ ఇవ్వాలి, అందరికీ తెలిసేటట్టుగా. మేము ఈ ప్లాట్ కొంటున్నాము, దీని మీద ఏమైనా క్లైమ్స్ ఉంటే మీరు ఇప్పుడే క్లైమ్ చేసుకోండి, 10 days 15 days అది చెయ్యాలి. అది చెయ్యకుండా ఏదో తక్కువలో వచ్చేసింది కదా అని మనం చెక్ చేసుకో. ఈసీ మార్టిగేజ్లో ఉంటేనే మనకి ఈసీలో రిఫ్లెక్ట్, లేకపోతే మీకు ఈసీలు ఎన్ని ఈసీలు తీసినా ఒకటే వస్తుంది, ఆమె పేరే వస్తుంది లేదా ఆయన పేరే ఉంటుంది. ఆయన 10 చోట్ల మీ మార్టిగేజ్ చేసినా మీకు ఎట్లా తెలుస్తుంది? పేపర్లో యాడ్ ఇవ్వటం వల్ల రేపు లీగల్గా ఎంతవరకు యూజ్ అవుతుందండి? తప్పకుండా, ఎందుకంటే నేనైతే తెలిపినాను కదా అందరికీ, ఓపెన్. ఓకే, I came openly, I announced that I am purchasing this property. మీరు ఎందుకు రాలేదు? ఇంకా వీలైతే ఎన్ని బ్యాంకుల్లో ఉంటే అన్ని బ్యాంకులకి మనము ఈ నోటిఫికేషన్ పంపటం కూడా ఇంకా మంచిది. ఎందుకంటే ఏదో చిన్న చిన్న ప్లాట్లలో నేను చెప్పట్లేదు, ఇది ఏదైనా పెద్ద ప్రాపర్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రికాషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మనము ఈ మార్టిగేజ్ది ఒకటి పక్కన పెడితే కలర్ జిరాక్స్లు ఇవి పెట్టి తీసుకుంటున్నప్పుడు 4 బ్యాంకులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాయి అన్నప్పుడు బ్యాంకులు కూడా అక్కడ బోర్డు పెట్టాలి, ఆ ప్రాపర్టీ దగ్గర ఈ బ్యాంకు మేము ఈ లోన్ ఇచ్చిండాము దీనికి. బ్యాంకులు మరి ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకు కూడా తెలుసు ఆమె ఇంకో బ్యాంకులో కూడా తీసుకుందని. దే హెల్ప్డ్ హర్. అంటే అందరూ అట్లా ఉంటారని కాదు, కానీ కొన్ని బ్యాంకుల్లో అవి జరుగుతున్నాయి. జరగకపోతే అట్లా ఎట్లా తెలియకుండా పోతుంది? బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ డ్యూటీ కదండి బోర్డు పెట్టడము. ఇప్పుడు ఈ మధ్య కనపడటం లేదు, కానీ ఇంతకుముందు ఏదైనా ఒక ఇంటికి లోన్ ఇస్తే పోయి ఒక స్టిక్కర్ వేసేవాళ్ళు వాళ్ళు. ఇలానే ఉంటాయి సార్. అవును, కరెక్ట్. మేడం చెప్పి ప్రాక్టికల్గా ఉంటాయి ఇవి. దీనివల్ల ఏంటంటే పక్కింటోడికి ఎదురింటోడికి తెలిసిపోతుంది ఈ ఇంటి మీద ఈ బ్యాంకులో లోన్ ఉందని. రేపు ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, అది అందరికీ తెలుస్తుందని వాళ్ళు వేయరు, వీళ్ళు వేయనేరు, రెండూ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ కొనేవాడికి నష్టమే కదా. అట్లాంటప్పుడు వీళ్ళు, కానీ మీరు ఇందాక డిజిటల్ అన్నారు కదా, డిజిటల్లో ఆన్లైన్లో మనకి ఒకసారి పద్ధతిగా చెక్ చేసుకుంటే ఏ బ్యాంకులో లోన్లు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కానీ చెయ్యరు. ఒకవేళ తెలియకపోయినా 4 బ్యాంకుల్లో చెక్ చేసుకునడంలో పెద్ద నష్టమేం లేదు. మనకి 100లో లేవు కదా బ్యాంకులు హోమ్ లోన్స్ ఇచ్చేవి. మ్యాక్సిమం ఒక 10-20 బ్యాంకులు ఉంటాయి. కనీసం ఆ బ్యాంకుల్లో అన్నా చెక్ చేసుకొని వీళ్ళు. దీన్ని బట్టి మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎక్కువ మందిని చేస్తారు, వీళ్ళు ఒకరొకరుగా మోసపోతూ ఉంటారు. వీళ్ళు ఇండివిజువల్స్ మోసపోతారు, వాళ్ళేమో ఒక గుంపును మోసం చేసేస్తారు. కాబట్టి ఇది అంతా మనీ క్రైమ్స్ అండి. డబ్బులు సంపాదించాలి, ఏ పద్ధతిలోనైనా సంపాదించాలి అనుకున్నప్పుడు అదే మీరు అన్నట్లు మోసపోతున్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు.
అందులో ఎక్కడైనా ఇదే రియల్ ఎస్టేట్ అని కాదు, ఎక్కడైనా ఇది కామన్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో బాగానే అవేర్నెస్ పెరుగుతున్న ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల స్టిల్ ఎవరికి వాళ్ళకున్న ఆ, అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం అన్నమాట, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎక్కువ అనే ఫీలింగ్తో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు అనే ఒక భావంతో అవును. ఏమీ తెలియకుండా పోతూ ఉంటారు, అందువల్ల నష్టపోతూ ఉంటారు. మేడం, ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి అంటే లీగల్గా కావచ్చు, ఎంక్వైరీ పరంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి నుంచి? ఫస్ట్ అండి, ఓనర్ ఎవరు అది ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎవరు అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈయనే ఓనర్ అంటే కాదు కదా, అతనికి ఆ ప్రాపర్టీకి ఉన్న లింక్ ఎట్లా, హౌ హీ అక్వైర్డ్ దట్ ప్రాపర్టీ, అది వెదర్ హెరిడిటరీ మన వంశపారంపర్యంగా వచ్చిందా, ఆయన సెల్ఫ్ అక్వైర్డా, లేదా ఎవరైనా గిఫ్టెడా, ఫస్ట్ ఇవి చూసుకోవాలి. గిఫ్టెడ్లో మళ్ళీ అది వెనక్కి తీసుకునే అవకాశం ఉందా, ఓకే, అది కూడా చెక్ చేసుకోవాలి. రెండవది సెల్ఫ్ అక్వైర్డ్ అనుకోండి, దీనికి మళ్ళీ లీగల్ హెయిర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది దీన్ని క్లెయిమ్ చేయవచ్చు, ఇవి ఇంపార్టెంట్. ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ కాదు, హెరిడిటరీ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది అనుకుందాం, అప్పుడు ఫోర్ ఫాదర్స్ వీళ్ళ ఫ్యామిలీ ట్రీ, అది ఫ్యామిలీ ట్రీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ ప్రాపర్టీస్కి లీగల్ హెయిర్స్, వాళ్ళలో ఎవరిది వాళ్ళకు వచ్చిందా, లీగల్ పార్టీషన్ జరిగిందా ప్రాపర్గా, ఎవరిది వాళ్ళకి అయిపోయిందా, సెటిల్మెంట్ అయిందా ఫ్యామిలీలో, అట్లా అవ్వకపోతే ఎవరైనా మళ్ళీ క్లెయిమ్ చేసేదానికి వచ్చేవాళ్ళు ఉన్నారా, ఒకవేళ ఎవరు లేరు ఇతనే ఫైనల్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడన్నా గవర్నమెంట్కి అటాచ్ అయిందా, అసైన్డ్ ల్యాండా, టెంపుల్ ల్యాండ్సా, ఇవి చూసుకోవాలి ఒకసారి. తర్వాత ఇంకోటి, దీన్ని చెరువుల పక్కన వాటి పక్కన ఎఫ్టిఎల్ అంటారు, వాటి దా సరౌండింగ్స్లో ఉందా, తర్వాత ఈ ఏరియాకి ఏదైనా జోనల్ జీవోస్ ఉన్నాయా, ఇప్పుడు ఉన్నాయి కదా మనకి 311 జీవో లాంటివి, అట్లాంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలా. ఊరికే ఇతను చాలా నమ్మకస్తుడు, చాలా బాగా, అది కాదు, మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉందా లేదా, ఇతను ఎంతవరకు మనకి క్రెడిబిలిటీ ఉంది, తర్వాత ఇతను లాంగ్ రన్లో మనతో టచ్లో ఉంటాడా, ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే హూ విల్ బీ ద పర్సన్ ఆన్సరింగ్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్, అది మనం చెక్ చేయాలి. మెయిన్ అన్నింటిలో కూడా అండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఆన్సరబుల్ ఎవరు, డైరెక్ట్ ఆ పర్సన్ మనతో మాట్లాడుతున్నాడా, మాట్లాడుతూ ఉంటే రేపు ఒకవేళ మనకి ప్రాబ్లం వస్తే అతను మనకి ఆన్సర్ చేస్తాడా, మన తరపున నిలబడతాడా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మిగిలిన అన్ని తర్వాత పక్కన, ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి క్లెయిమ్ చేస్తారనుకోండి, మనం పోయి జవాబు చెప్పలేము కదా వాళ్ళకి, ఎందుకంటే వీఆర్ న్యూ పీపుల్ టు దట్ ఏరియా, కానీ ల్యాండ్కి. అతను వచ్చి లేదు నేనే కరెక్ట్గా చేసినాను, లేదా అతనే ఫైట్ చేస్తాడా, ఇవి ఇక్కడే ఒక పాయింట్ మేడం. అంటే సింగిల్గా తీసుకొని ఇప్పుడు నేనే ఉన్నాను మేడం, నేను ఒక చోట ప్లాట్ కొన్నాను, రేపు లీగల్గా ఏదైనా సమస్యలో నేను ఒక్కనే పోరాడాలి. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గ్రూప్గా తీసుకుంటున్నారు, ఒక 20 మందో 30 మందో కలిసి నేను ఇక్కడ కొన్నానంటే అందరూ తీసుకోవటం, లీగల్గా ఏదైనా రేపు ఏదైనా ఇబ్బందులు వస్తే అందరం కలిసి పోరాడొచ్చు అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇది ట్రెండ్లోకి వచ్చింది. సో అది ఎంతవరకు సేఫ్ మేడం? దేనికేదే ఉన్నాయండి, ఇప్పుడు చాలా దగ్గర గ్రూపు కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఈడ మనకి మెయిన్ మనము ఆలోచించాల్సింది ఏంటంటే,
మనకి గ్రూప్కైనా సరే ఇండివిజువల్కైనా సరే. కానీ చాలా మంది అదే ఆలోచనతో వెళ్తున్నారు మేడం. ఇప్పుడు మీరు అంటే ఆడ ఖర్చులు ఒకటి కలిసి వస్తాయండి మనకి, కోర్టు ఖర్చులు కలిసి వస్తాయి. నేనే కాదు చెడిపోయింది, వాడు కూడా చెడిపోయినట్లనే ఒక అదేమంటారు, ఒక సాటిస్ఫాక్షను. లేదంటే నాకు ఇంకొకరు తోడు ఉండారనే ఒక ధైర్యం. అట్లా తీసుకున్నా ఇట్లా తీసుకున్నా ఇంకొకరు ఉంటారు అనేది అంతే తప్ప అది పెద్ద హెల్ప్ఫుల్ అని నేను అనుకోను. ఎందుకంటే ఒకరు పక్కన ఉన్నా లేకపోయినా మనమైతే పోరాడాల్సిందే కదా మన ప్లాట్ గురించి. కాబట్టి మనకు ఆ ల్యాండ్ ఎవరు ఇచ్చినారో లేదా ఆ ల్యాండ్ మనకు ఎవరు ఇప్పించినారో వీళ్ళకు మన వైపున స్టాండ్ తీసుకుంటారా లేదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అతను తీసుకోలేదనుకోండి, ఇంకెవరు రాలేదనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్లు మన గుంపే మనమే కదిలిపోవాలి. ఇప్పుడు ఎంజాల్ దగ్గర సేమ్ ఒక 40 మంది పార్టీ. ఇప్పుడు ఒక ఆమె తీసుకుంది, ఆమె అందరికీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తున్నారు. ఇది కూడా 30 years దాటిపోయింది. అదే ల్యాండ్ ఆమె ఏం చేసింది, తన దగ్గర పనిచేసేవాడి పేరున సగము తన పేరున సగము రిజిస్టర్ చేయించుకొని అతనిది ఈమెది 2 తనే సేల్ చేసేసింది. వాడు తన పేరున ఉన్న పేపర్లు ఎక్కడో సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని మళ్ళీ ఇంకొకటి అదల్లకి అమ్మేస్తున్నాడు. ఈమెకు అప్పగిచ్చినాడు, ఈమె అమ్మేసింది. ఆ ప్లాట్స్ అందరికీ ఇచ్చేసినారు. ఇచ్చిన తర్వాత తన పేరున ఉండింది కదా ఒకప్పుడు, సంతకాలు పెట్టినాడు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లకి అంతా. మళ్ళీ ఆ సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని మళ్ళీ ఇంకొకళ్ళకి అదే ఊర్లో ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నాడు కదా వాళ్ళ చుట్టాలకి ఇతను తన భాగంలో వచ్చిన 1 acre చేంజ్ ఎంతో అమ్మేస్తున్నాడు. అందులో 39 మందో 40 మందో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పార్టీస్. ఇది కూడా 30-40 years అయిపోయింది. అందరూ ఏజ్డ్ అయిపోయినారు. చాలామంది రిటైర్డ్ అయిపోయినారు ఎంప్లాయీస్ పాపం. కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, బెడ్లల్లో ఉన్నారు. అదే గుంపు, మీరు అన్నట్లు గుంపు అంతా. కొంతమందికి అయితే వాళ్ళ హస్బెండ్స్, కొంతమందికి వాళ్ళ పిల్లలు, కొంతమందికి వాళ్ళ మనవాళ్ళు కోర్టుకు వస్తూ ఉంటారు. ఈ కేసు ఇంకా స్టిల్ గోయింగ్. సాధారణంగా ఇలాంటి కేసులు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. యాక్చువల్లీ ఈ కేసులో వాళ్ళకు ఒకసారి డిగ్రీ అయింది. ఎవరు ఈ రెస్పాండెంట్స్ తరఫున ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కోర్టు డిగ్రీ ఇచ్చి వాళ్ళదే ల్యాండ్ అన్నది. కానీ ఎగ్జిక్యూషన్ జరగలేదు, వాళ్ళకి అప్పగించడం జరగకపోయేసరికి అతను మళ్ళా హైకోర్టు పోయినాడు. హైకోర్టులో కూడా వాళ్ళదే ల్యాండ్ అన్నారు. కానీ వీళ్ళు ప్రాపర్ అడ్వకేట్ లేక వాళ్ళకు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోలేదు. వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. పోలీసులు వచ్చి మా కోర్టు ఆర్డర్ ఇస్తే మేము మీకు అప్పగిస్తాం, కోర్టు ఇప్పేలా. ఇదంతా ఒక 10-15 years బ్యాక్ జరిగింది. దాని తర్వాత మళ్ళా కోర్టుకి వేసినారు. మళ్ళీ ఒక కేసు జరుగుతూ ఉండగా ఇప్పుడు మళ్ళా రీసెంట్గా లాస్ట్ ఇయర్ మళ్ళా ఒక కేసు వేసినారు, ఇది మాదే అని. ఈ 40 members ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికి వాళ్ళని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. సో లీగల్ ఇష్యూస్లో పోలీసుల పాత్ర ఎంతవరకు పరిమితం మేడం? లీగల్ అంటే సివిల్ ఇష్యూస్లో ఫస్ట్ ఎవరైనా మోసపోతే ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. మరి కంప్లైంట్ పెట్టుకుని వాళ్ళ లీగల్ ఇష్యూస్ మీరు కోర్టుకి వెళ్ళి అంటే తెలుసుకోవాలి. చీటింగ్ అయితేనేమో క్రిమినల్ సెక్షన్స్ వచ్చే ఇష్యూ అయితే పోలీస్కేనే అంటారు. సివిల్ ఇష్యూలో దే కెనాట్ డూ ఎనీథింగ్, వాళ్ళు అసలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే, సివిల్ ఇష్యూ ఏదున్నా కూడా పోలీసు కెనాట్ హెల్ప్ అస్. కాకపోతే కొన్ని చోట్ల అవుట్ ఆఫ్ వే వాళ్ళు ఏదో కొంచెం మరవటము, పిలవటము, బెదిరించటము, తప్పు వాళ్ళకు వీళ్ళకు హెల్ప్ చేయటం జరుగుతుంది. కానీ బట్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు. చివరికి న్యాయం జరిగేది కోర్టులోనే. కోర్టులోనే
కానీ ఇవి చేయొచ్చు. ఏదైనా ట్రెస్ పాసింగ్ లాంటివి ఉంటే పోలీస్ కెన్ టేక్ యాక్షన్. యాక్షన్ అంటే ఏం చేయలేరు, వాళ్ళు కూడా ఒక కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు పంపుతారు. చాలా కేసుల్లో అరెస్టులు ఉండవు ట్రెస్ పాసింగ్లో. అది ఎంత ఇంకా మళ్ళా మ్యాన్ హ్యాండ్ల్ అదేమంటారు మన మజిల్ పవర్ ఉన్నోళ్ళకు లేదా మనీ పవర్ ఉన్నోళ్ళ కేసుల్లో అట్లాంటి ఇష్యూస్లో కొన్నిసార్లు అరెస్ట్ జరుగుతుంది. బట్ ఇవన్నీ రేర్ కేసెస్, రేర్. కొంచెం పెద్ద ప్రాపర్టీస్లలో అట్లా కూడా కొంత జరుగుతుంది. బట్ పోలీస్ క్యాన్, వాళ్ళకు కూడా అంత పవర్ లేదు ఆ విషయంలో. కాబట్టి మనము మన డబ్బులు మనవి, మన కష్టము, మనమే కొంచెం జాగ్రత్త ఉండాలి ప్రాపర్టీస్ విషయంలో మాత్రం. జాగ్రత్తగా లేకపోతే అటు డబ్బు పోయి సేమ్ కోర్టు చుట్టూ తిరగాలి, ఇవన్నీ సమస్యలు అయితే ఉంటాయి. మొహమాటం ఉండొద్దండి. ఏ కంపెనీకి పోయినా కూడా అయ్యో ఇంత పెద్ద ఆఫీస్కి వచ్చినాము, మనం ఇవన్నీ అడిగితే బాగుండదేమో అనుకోవటము, లేదా ఇంత పెద్ద వాళ్ళు కదా మనల్ని మోసం చేస్తారా అనుకోవటము. అదొక పాయింట్. ఆఫర్స్కి మోసపోవటం, తర్వాత ఆఫర్స్. 5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనే దగ్గర కేవలం 10-15 వేలు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం కొనే వాళ్ళు ఎంతమంది లేరు మేడం? చాలామంది ఉంటారు. అదే ఇట్లాంటివన్నీ కొంచెం మంచి సలహా తీసుకోండి అంటే మటుకు ఎవరు 10 ₹1,00,00,000 మనం పెట్టగలిగినప్పుడు అండి, ఒక 10,000 20,000 మనం ఏదో ఒక డోర్ కర్టన్స్ కొన్నాము లేకపోతే ఒక ఏసీ కొన్నాము అనుకుంటే లీగల్ ఒపీనియన్ వచ్చేస్తుంది. లీగల్ ఒపీనియన్ అంటే ఏదో ఇక్కడ కూర్చొని సార్ అన్నట్లు ఆ పేపర్లన్నీ చూసి రాసివ్వటం కాదండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ సర్టిఫైడ్ కాపీస్ తెచ్చుకోవాలి, తెచ్చుకొని దాని మీద ఒపీనియన్ ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలండి, ఓనర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. రేరా చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయి? కొంత ఎన్ని చట్టాలు తెచ్చినా మోసం చేసే వాళ్ళు చేస్తున్నారు, తిరిగి అక్కడికే వస్తుంది. మెయిన్ అండి చట్టాలు ఇవన్నీ ఏంటంటే ఒక తప్పు జరిగిన తర్వాత మిమ్మల్ని కాపాడడం కోసం కదా. పోలీస్ అయినా, చట్టమైనా, కోర్టు అయినా, ఏదైనా ఒక తప్పు జరిగింది, మీకు అన్యాయం జరిగిందంటే కాపాడడం కోసం. వీలైనంత వరకు అది జరగకుండా చూసుకోవడం మనది. కరెక్ట్గా చెప్పారు మేడం. సో ఎన్ఆర్ఐలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడో యుఎస్లో కూర్చొని ఇక్కడ భూములు కొంటున్నారు, ఎవరినో ఒక థర్డ్ పార్టీని పెట్టుకొని ఇవన్నీ నడిపిస్తూ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఎన్ఆర్ఐస్ కంటే నాకు తెలిసి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, అంత ఈజీగా నమ్మట్లేదు ఎన్ఆర్ఐస్. ఇంకా ఎవరైనా చాలా మోసపోయినారంటే ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనే మోసపోతూ ఉంటారు. ఎందుకంటే మా ఫ్యామిలీనే కదా కొనేస్తారులేనే, ఒక్కోసారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎక్కువ మోసం చేసే అవకాశం ఉంది. అక్కడికే వస్తున్నాను మేడం. నిజంగానే ఏదో ప్రాపర్టీ విషయంలో మోసపోయారు ఎన్ఆర్ఐలు, వాళ్ళు అక్కడి నుంచి రావడం కుదరదు. మరి లీగల్కి ఎలా పోరాటం చేయాలి అక్కడి నుంచి? నేను ఇందాక చెప్పినా కదండి, ఒక జీపీఏ పంపొచ్చు వాళ్ళు. ఓకే, ఎవరికైనా ఇక్కడ పంపి వాళ్ళ త్రూ వీళ్ళు కేసు ఫైట్ చేయొచ్చు. రావాలని ఏం లేదు సివిల్ కేసెస్లో. రెండవది అండి, కానీ ఏదో ఒక్కసారైనా వచ్చి కేసు ఏ ట్రాక్లో వెళ్తుంది, స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయా లేవా, మన నెక్స్ట్ అడ్వకేట్ యాక్షన్స్ ఎట్లున్నాయి, అవి వాళ్ళు ఒక్కసారైనా చెక్ చేసుకుంటే బాగుంటుంది. మేడం, ఇది నా పర్సనల్ క్వశ్చన్. మీరు అడ్వకేటు, ఫీజు తీసుకోకుండా మీరు మాకేం న్యాయం చేయరు, కానీ ఈ ₹1 కూడా తీసుకోకుండా ఇంత అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు. ఎవడు మోసపోకూడదని చెప్పి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి ఈరోజు ఒక 1 అవర్ కూర్చొని చెప్తున్నారు. ఇంత చెప్పినా కూడా ఫ్రీగా చెప్తున్నాం మనం, ఇక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదు. ఇంత చెప్పినా కూడా ఎందుకు వాళ్ళ మార్పు రావట్లేదు మేడం? అంటే ఇది చాలా సీరియస్. చాలా మంది ఏంటంటే లీగల్గా మనకి ఎవరు ఈరోజు లేదండి, మీరు అనుకున్నది తప్పు. ఇది విన్న తర్వాత డెఫినెట్గా 100 మందిలో కనీసం ఒక 5 మంది మారుతారండి, ఖచ్చితంగా మారుతారు. మీరు చూడండి కావాలంటే.
తప్పకుండా వస్తుంది. మారాలని కోరుకుంటున్నాం. అందరూ మారకపోవచ్చు. నేను ఇందాక చెప్పింది అదే. చాలామందికి మొహమాటము. ఫస్ట్ అసలు మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటారేమో అనే ఒక ఎస్ మేడం. ఉంది ఫీలింగు. రెండవది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్గా నేనేదో డబ్బులు గురించి ఆయన ఎక్కువ అడుగుతున్నానేమో క్వశ్చన్స్ అని అతనేమనుకుంటాడో అనే మొహమాటము. అంటే నేను అంత అనుమాన పక్షిని కాదు అన్నట్లు యాక్ట్ చేస్తారు కొంతమంది. మీరు బాగా చదివేశారు మేడం అందరినీ. అందువల్ల కొంతమంది క్వశ్చన్స్ ఉన్నా కూడా వెయ్యరు. క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి, ఉండవని కాదు, ఉంటాయి కానీ వెయ్యరు, మొహమాట పడిపోతారు. మొహమాటం ఒకటి, అవమానం ఫీల్ అవుతారు. అట్లా చెప్తే వీళ్ళేమనుకుంటారో నన్ను చిన్నతనంగా అనుకుంటారేమో అనే ఒక ఫీలింగ్. దీనివల్ల కొంతమంది మేము చాలా బాగా క్వశ్చన్స్ వేస్తున్నాం అనుకుంటూనే బురదలో కాలేస్తారు. అసలు క్వశ్చన్ ఇవి కొన్ని ఉంటాయి. కానీ అయితే అండి, ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే తెలుసుకోవటం ఇంపార్టెంట్. వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి మంచిది, వాళ్ళ కష్టానికి ఒక వాల్యూ. అది నా హార్ట్ఫుల్ సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మిగిలినవన్నీ పక్కన పెట్టండి. ఒకటి, రేపు మీకు ప్రాబ్లం రాకుండా మీకు ప్లాట్ అమ్ముతున్న ఓనర్ కానీ ఆ రియల్ ఎస్టేట్ హెడ్, హూమ్ ఎవర్ ఇట్ మే బి, మీకేం రకమైన ఏమంటారు గ్యారెంటీ ఇస్తున్నాడు, ఈ ప్లాట్ మీద నువ్వు నా దగ్గర కొంటే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అనే ఒక కాగితం ఇస్తున్నాడా? ఒకవేళ వస్తే దానికి అంతా నేనే బాధ్యుణ్ణి అని రాసిస్తున్నాడా? మెయిన్ ఇది. దాని తర్వాత మీరు కొన్న ప్లాట్లో ఎంతమంది ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 50 ఎకరాల వెంచర్ అనుకోండి. 50 ఎకరాలు ఒక్కరిదే కొనిండాడు కదా ఆయన. 5 ఎకరాలు ఒకరి దగ్గర, 10 ఎకరాలు ఒకరి దగ్గర అట్లా కొని ఉంటాడు. దాంట్లో ఎంతమందివి ఉన్నాయి? నీవు కొంటున్న ప్లాటు వైపు ఎవరిది ఉంది? వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఏంటి? వాళ్ళు మళ్ళీ రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో క్లెయిమ్ చేస్తారా? చేసే అవకాశం ఉందా? ఇది చెక్ చేసుకునే బాధ్యత ఆ ప్లాటు ఓనర్ది. ఈ రెండు చూసుకుంటే ఇంకా తర్వాత రేట్ అంటారా, క్వశ్చన్స్ అంటారా, ఇవన్నీ మనం ఈసీ తీసుకోవటము, మార్కెట్ వాల్యూ చెక్ చేసుకోవటము, పహానీలు తీసుకోవటం, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఈ 3 విషయాలను మీరు కంప్లై చేసుకున్నారా? మేడం, మీరు చాలా ఓపిక్గా ఎవరు నష్టపోకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి, చాలా చక్కగా వివరించారు. భవిష్యత్తులో మీ నుండి లీగల్ ఒపీనియన్స్, కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? ఇది కూడా నా వ్యక్తిగత క్వశ్చన్. తప్పకుండా చెప్తానండి. ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే మనం చెప్తాము. వాళ్ళు మన దగ్గరికి రాలేదనుకోండి, మనమే ఈ వీడియో చూసిన తర్వాత వస్తారు. వస్తే ఓకే, తప్పకుండా చేసి పెడతాం. ఎంతో కొంతమందినైనా మనం కాపాడినట్లు ఉంటాం కొన్ని విషయాల్లో. తప్పకుండా అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే చర్చ నడుస్తుంది. ఏ పల్లెలో పోయినా, ఏ నలుగురు కలిసినా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన ఎలక్షన్ కూడా జరిగింది. మేడం, ఏంటి మేడం అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఎవరికి నష్టం? అసలు తీసుకురావడానికి కారణం ఏంటి? నిజంగానే ప్రజలు అంతగా భయపడుతున్నారు ఈ విషయంలో అంటే ఏం చెప్తారు? భయపడాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందులో కొన్ని పదాలు మార్చేసి వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు యాక్ట్ తయారు చేసేటప్పుడు. దానివల్ల వీళ్ళకి నష్టమే. ఇప్పుడు 2 years ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే 2 years మీరు ఉంటారండి.
మీరే అమెరికాలోనో ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు ఉద్యోగము. మీకు అది మీ పొట్ట నింపుకోవడానికి, మీ ఫ్యామిలీని పోషించడానికి మీరు ఒక ఉద్యోగం చేయాలి. 10 రూపాయలు ఎక్కడ బాగా వస్తాయో అక్కడికి మీరు వెళ్తారు. అయితే 2 ఏళ్ళకి ఖచ్చితంగా మీరు వచ్చి ల్యాండ్ చూసుకొని వెళ్ళాలి అంటే కుదరదు కదా. ఎస్. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు అక్కడ మీరు యూ కెనాట్ గో ఫర్ కోర్ట్. కబ్జాలు అనేవి ఏ ప్రాంతంలోనైనా, ఏ రకంగానైనా, ఏ సంవత్సరం, ఏమంటారు, ఏ కాలంలోనైనా జరుగుతాయి. జరగవని కాదు, కానీ కోర్టులు ఎందుకు ఉన్నాయండి? న్యాయ సమీక్ష అనేది కోర్టులోనే జరగాలి. ఒక టీఆర్ఓ, ఎంఆర్ఓలు, ఇప్పుడు ఎన్ని మనం మోసాలు చూస్తున్నామండి ఎంఆర్ఓల దగ్గర, టీఆర్ఓల దగ్గర. టీఆర్ఓ అంటే ఎవరండి? అక్కడ ఆ యాక్ట్లో ఇంకొక ప్రమాదకరమైన విషయం అంటే, ఈ టీఆర్ఓ అనే అతన్ని పార్టీ కెన్ అపాయింట్. ఇప్పుడు ఏదో ఒక మనము నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి చూడండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ అనో, లేకపోతే ఏదో బోర్డు మెంబర్ అనో, మార్కెట్ యార్డ్ మెంబర్ అనో పెట్టినట్టు, ఒక BA చదువుకున్నానో, బీకామ్ చదువుకున్నానో మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, మేము అతను అప్లై చేస్తే మేము అపాయింట్ చేసినామని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వేస్తాడు. వేసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు మీ భూమి ఉంది ఒక దగ్గర, మీ భూమి పక్కన ఆయన భూమి ఉంది, అరే ఇది నాకు కలిస్తే బాగుంటుంది, నాకు కావాలి ఇది అని అంటారు. మీరు లేనప్పుడు ఒక 2 నెలల లోపల మీది అతనిది అయిపోతుంది. అయినప్పుడు మీరు ఎవరిని అడగాల? పోయి ఈటీఆర్ఓనే కదా అడుగుతారు. ఈటీఆర్ఓనే ఇచ్చినప్పుడు అతనికి మీకెందుకు న్యాయం చేస్తాడు? ఇదొక క్వశ్చన్. రెండవది, మీరు కోర్టుకే పోవద్దు. హైకోర్టుకు పోవాలంటే యాక్చువల్లీ అసలు ఇది ఎట్లా చెప్తున్నారో నాకు, హైకోర్టు, సుప్రీంకోర్టు అనేవి ఆర్టికల్ 226 మీద హైకోర్టు మనం వెళ్ళాలి. ఆర్టికల్ 226 ఏంటండి, మీ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైనా ఇదైనా అంటే పోవాలి. మీరు ఏ అఫీషియల్ మీకు ఏదన్నా ఒక కోర్టు నుంచి ఇంప్యూన్డ్ ఆర్డర్ వచ్చింది అంటే మీకు న్యాయం జరగలేదు అక్కడ, అప్పుడు ఆ ఆర్డర్ మీద ఆర్డర్ను క్వశ్చన్ చేస్తారు హైకోర్టులో. అట్లే ఒక పోలీస్ ఆఫీసర్ మీ మీద అన్యాయంగా ఒక ఎఫ్ఐఆర్ చేసినాడు, లేదా మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు, అప్పుడు దాన్ని ఇది అన్యాయము అని చెప్పడం కోసం, ఆయన చేస్తున్నది అన్యాయము అని చెప్పడానికి, లేదా మిమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసిన, అరెస్ట్ అని చూపించకుండా ఇల్లీగల్గా మిమ్మల్ని తీసుకెళ్ళినారు అంటే మీ బాడీ లేదన్నమాట, బాడీ నాట్ ఫౌండ్ కదా. హేబియస్ కార్పస్ పిటిషన్ వేయటానికి హైకోర్టుకి వెళ్ళాలి, మా మనిషిని మాకు చూపియండి అని చెప్పాలి. అట్లనే ఒక కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ లేకపోతే మున్సిపల్ కమిషనర్, ఆయన చేయాల్సిన పని ఆయన చేయకుండా ఇంకో పని చేస్తూ ఉన్నాడు, ఇది తప్పు అని చెప్పటానికి వెళ్తాము. నీ లిమిట్ ఇదే, నువ్వు వేరే పని చేస్తున్నావు అని చెప్పటానికి హైకోర్టుకి వెళ్తాము. నీ ల్యాండ్ ఎక్కడో గ్రాబ్ అయితే హైకోర్టు ఏం చేస్తుంది అంటే, హైకోర్టు ఎందుకు పోతారు మీరు? హైకోర్టులో ఒకవేళ మీది మళ్ళీ డిస్మిస్ అయిందనుకోండి, మీరు సరైన ఎవిడెన్స్ చూపకుండా, అప్పుడు సుప్రీంకోర్టు పడుతుంది. ఆడ కూడా ఆర్టికల్ 32 మీరు మీ ఫండమెంటల్ రైట్స్ మీదే వెళ్ళాలి, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. ఫండమెంటల్ రైట్స్ అంటే మీకు కింది కోర్టుల్లో న్యాయం జరగలేదు, న్యాయం జరిపించుకోవడం మీ రైట్, ఆ రైట్ జరిపించుకోవటం కోసం వెళ్తారు. అట్లనే మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, దానికి మీరు ఎవిడెన్స్ చూపిస్తారు హైకోర్టులో. నేను ఇంత మంచి మనిషిని, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేదానికి వెళ్తారు. మరి ఇవన్నీ లేనప్పుడు మీరు అట్లే హైకోర్టుకు పోయి నా ల్యాండ్ ఏదో పోయిందని చెప్పి ఏం చెప్తారండి? తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ టీఆర్ఓ అనేవాడు పోనీ ఏఎం రిటైర్డ్ ఎంప్లాయీనో పెట్టినాడు అనుకుందాం, వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలలో ఉండగానే కరప్షన్ చేసిన వాళ్ళు అడిపోయినా కరప్షన్ చేయరండి, మీ ల్యాండ్ని చేయరా?
2 ఏళ్ళకు ఒకసారి మనము ఏదో మన మోటార్ చెడిపోతే 6 నెలలకు ఒకసారి మనము సర్వీసింగ్ చేయించుకోవాలన్నట్టు 2 ఏళ్ళకు ఒకసారి పోయి నేను బతికి ఉన్నాను నా ల్యాండ్ ఇది అని చూపించుకోవాలంటే అది తప్పు కదా, కష్టం కదా. ఒక ల్యాండ్ కొన్నాక ఇట్ ఈజ్ యువర్ రైట్. నీ ప్రాపర్టీ రైట్ అనేది కూడా నీ ఫండమెంటల్ రైట్. టు హ్యావ్ ఏ ప్రాపర్టీ ఈజ్ హ్యావింగ్ యువర్ రైట్. మరి ఆ రైట్ని మేము తీసేస్తాం, మా దగ్గర పెట్టుకో. ఇంకా 3వ పాయింట్ అండి, ఆ యాక్ట్లో జిరాక్స్లు మీకు ఇస్తారు, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టు. ఇందులో వాస్తవం ఏంటి మేడం? జిరాక్స్ ఇవ్వటం నిజమా లేకుంటే ప్రభుత్వం ఆలోచన ఆ టైంకి? ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని అది నిజమేనా? జిరాక్స్ అదే కదా వాళ్ళు అనౌన్స్ చేసింది, అందులో యాక్ట్లో ఉన్నది కూడా అదే. మీరు పోగొట్టుకుంటారనా చిన్నపిల్లల? మీరు ఇంత ప్రాపర్టీ, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్టీ ఒక ఏసీ కొన్నారనుకోండి, వారంటీ కార్డు మనం తెచ్చుకుంటామా వేరే వాళ్ళ దగ్గర పెడతామా? మన దగ్గరే పెట్టుకుంటాం కదా. మరి వారంటీ కార్డు ఉంటేనే కదా మీరు మళ్ళీ దాన్ని ఇది తప్పు సరిగ్గా లేదని చెప్పడానికి మీకు. అట్లే ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ ప్రాపర్టీ మీదే అని చూపించడానికి జిరాక్స్లు ఏముందండి, ఎక్కడైనా పుడతాయి. ఒక నాకు తెలిసి ఏపీలో ఇప్పుడు డేటా అంతా మీరు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు ఏపీలో. మీకు ఇప్పుడు ఒక మనిషి పెళ్ళి, ప్రేమ, బర్త్, డెత్, ఇంకా ఏమేమి ఉంటే ఆయన బ్యాంక్ నెంబర్స్, ఫోన్ నంబర్స్, మీకు ఏం కావాలన్నా ఆయన గురించి మొత్తం తీసుకోవచ్చు. పర్సనల్ డేటా అట్లా ఎంటర్ చేసి పెట్టి ఉన్నారు వాళ్ళు. మీకేమి అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడైతే ఏదన్నా కావాలంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం మళ్ళీ ఎంటర్ చేస్తే మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అది మనం మాత్రమే చూడగలుగుతాం, వేరే వాళ్ళు చూడలేరు. కానీ అక్కడ నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, నీ బ్యాంకు, నీకు ఎన్ని చోట్ల అకౌంట్లు ఉన్నాయి, నీ ఎప్పుడు పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, నీ ఏ స్కూల్లో చదివినావు, ఎంత చదివినావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, అన్ని డీటెయిల్స్ అందులో వస్తున్నాయి. మన టీవీలో కూడా చూపించినారు కదండి. మొత్తం ఈ 5 సంవత్సరాలు జరిగిందా? అంటే ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినట్టున్నారు. వాళ్ళకు సరైన అవేర్నెస్ లేదో, ఎంప్లాయీస్ లేరో, టెక్నికల్ నాలెడ్జే లేదో తెలియదు. మొత్తానికి అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఎంతవరకు సేఫ్ మేడం? చాలా డేంజర్ కదండి. ఇప్పుడు నైజీరియన్స్ ఈ సైబర్ క్రైమ్స్లో నైజీరియన్స్ అనే కాదు, చాలామంది ఈ డబ్బులు కొట్టేస్తున్నారు కదండి. మనం ఒక చిన్న పొరపాటు చేస్తే మన డబ్బులన్నీ పోతున్నాయి. మరి ఆడ అన్ని డీటెయిల్స్ నీకు ఏం కావాలంటే ఆడ ఓపెన్లో పెట్టేస్తున్నారు. మీరు అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మొన్నే తెలిసింది ఇది. అట్లనే ఈ ల్యాండ్ ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం, అసలు ప్రాపర్టీయే లేనోడికి ఇది బాగుంది అనిపిస్తుంది. ఆడికి ప్రాపర్టీ ఉండదు కాబట్టి భలే చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నీ డాక్యుమెంట్స్ ఒక 10 రూపాయలు పెట్టి కొన్నప్పుడు అది మనం చూసుకుంటే కదండి ఆ కాగితం మనకి తృప్తి. ఇంకోటి ప్రధానంగా నడిచింది కూడా మా పాస్ పుస్తకాల మీద మీ ఫోటో ఏంటి? అవును, రాజముద్ర ఉండాలి, ప్రభుత్వ రాజముద్ర ఉండాలి, మీ ఫోటో. ఇదైతే కరెక్టేనండి. కాస్త ఎమోషనల్ బాగా ఇది ఎక్కువ మందికి. అంటే ఎందుకంటే సొంత భూమి అంటే సమానం. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ అయితే అండి ఏ సీఎము ఇదేమి రాజ్యాలు కాదు, రాజ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు ఈ విషయం. మనము డెమోక్రసీలో ఉన్నాము. 5 ఏళ్ళకు ఒక సీఎం మారుతాడు. మారడానికే ఎలక్షన్స్ పెట్టింది. ఒక్కరే ఉండటానికి ఎలక్షన్స్ ఎందుకండి? ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టటము? గమ్మున ఆయనే ఉండిపోతే అయిపోతుంది కదా. ఆయనే ఉంటే ఇంకా మన జీవితం అంతా ఈయనే మనకు దిక్కు అనుకుంటే ఆయన ఫోటో వేసుకోవచ్చు, తప్పేం లేదు. రోజు దండం కూడా పెట్టుకోవచ్చు. కానీ మనకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన కర్మగాలో మన కర్మగాలో మారుతారు అనుకోండి. ఈ పాస్బుక్లు ఏం చేయాలా? చించి పొయ్యిలో పెట్టుకొని కూడా పనికిరావు.
అంతే కదా. అంతే కదా మేడం. మరి అంటే వచ్చినప్పుడంతా మీరు ఫోటోలు వేసి మాకు ఇస్తూ ఉంటారా? మాకెందుకండి వాళ్ళ ఎవరు వస్తే వాళ్ళ ఫోటోలు అంటే ఇంకెక్కడ సార్, ఎట్లా దీనికి? ఇది నిజంగా ఇదే కొన్ని యూజ్లెస్ పనులు, మనం ఏమనలేము ఇంకా. ఓకే. ఓకే, నాట్ కామెంట్. కానీ ఎక్కువ మంది అయితే ఇది దీని మీద ఇప్పుడు మోదీ భయపడుతున్నారు. చాలా భయపడుతుంది. ఇప్పుడు ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఇంత ధైర్యం చేయలేదన్న. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంటే తీసుకొని వచ్చింది అని చెప్పి వినిపిస్తున్న మాట. నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక యాక్ట్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఎట్లా ఉండాలి అనేది ఒక ఏమంటారు, ఒక ఫార్మేట్ చేసి రూపకల్పన చేసి ఇచ్చిందండి. అవన్నీ వీళ్ళు మార్చేసినారు వీళ్ళకి అనుగుణంగా. అది ఒరిజినల్గా ఉన్నది వేరు. మరి ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే యాక్చువల్లీ ఇది వచ్చింది ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినాక కదండి, ఎలక్షన్ అనౌన్స్ అయినాక కదండి. అంతకుముందు పైలట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కాదు, ఫస్ట్ అసలు ఒక్కసారి అది కూడా కొన్ని నెలల కిందటే అనుకుంటా, మ్యాక్సిమం 23rd ఎండింగ్లో ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నారు. అప్పుడు చాలామంది అబ్జెక్ట్ చేసినారు, కోర్టులకు పోయినారు. అది జరుగుతుంది. అంత తొందరగా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యరు అనుకున్నారు. ఇంకా జరగదు, ఇంత లోపల ఎట్లా ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది అట్లా అనుకున్నారు. చదువుకున్న వాళ్ళకి ఒక విధంగా అర్థమవుతుంది, చదువుకోలేని వాళ్ళకి ఒక విధంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే బయట బాగా చర్చ నడిచింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళు మిడిల్ కొంతమంది ఏంటంటే ఈ భూములను రేపు తాకట్టు పెట్టిపోతున్నారు, దీని మీద కూడా అప్పులు తెచ్చి అంటే అది ఎంతవరకు నిజం? అది మనకు తెలియదండి, పెడతాడా లేదా, సాధ్యమేనది పెట్టచ్చు, పెట్టాలనుకుంటే దానికే ఉంది. ఇంకా అన్నీ ఆయన చేతి జరిగినప్పుడు మనం ఇంకా దాన్ని మన ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దానికి ఒక కార్పొరేషన్ ఒకటి ఫామ్ చేసేసి, మా కార్పొరేషన్లో ఇన్ని ఒరిజినల్ పాస్బుక్లు ఉన్నాయి, ఒరిజినల్ బుక్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టేద్దాం. మీరు అనేది ఫైనల్గా ఒక గందరగోళ వాతావరణంలో అయితే ఉన్నారు. గందరగోళం అనేం కాదండి, నాకు తెలిసి ప్రజలకు తెలుసు అండి. మీరు అనుకుంటున్నారు కానీ చదువుకోని వాళ్ళు ఒక రకం, చదువుకున్న వాళ్ళు ఒక రకం అని. నిజానికి చదువుకున్న వాళ్ళకే తెలివి లేదండి. చదువుకున్న వాళ్ళే చాలామంది ఇంత దూరం ఆలోచించలే. చదువుకోని వాళ్ళు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అంతే కదా, భయంతో ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు బాగానే వాళ్ళకి అవగాహన ఉందండి. ఏళ్ళ కొద్దీ వాళ్ళ తాతలు తండ్రులు వచ్చి ఇచ్చిన ఆస్తి కదా, ఇన్నేళ్ళు లేనిది కొత్తగా ఇదేంది అనేది వాళ్ళకు ఉంటుంది. మనకంటే ధైర్యంగా వాళ్ళే బాగా మాట్లాడగలుగుతారు. మాట్లాడినారు కూడా, ఈ మధ్య విన్నా నేను, కొంతమంది క్వశ్చన్ కూడా చేసినారు. సో ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఏదైనా మనం తీసుకున్న నిర్ణయం బట్టే, మన డెసిషన్ బట్టే ఉంటుంది ఏదైనా. అంటే ప్రాపర్టీ కొనాలి కానీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే లీగల్గా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటాం. లేదు ఏదో గుంపొత్తుగా వెళ్ళి కొన్నామంటే మటుకు ఎక్కడోసారి ఎదుర్కొని పోతున్నాయి కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్టీ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తున్నాం ప్రచారంలో. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా కనుక ఆల్రెడీ అంటే కమిట్ అయిపోయి తర్వాత రిజిస్ట్రేషన్లు కాక ఇలాంటివి ఏమన్నా ఉండి ఏమైనా చేయగలగవా, అలాంటి వాళ్ళకి సహాయపడాలా అన్న దానికి మనం ఇవాళ పునాది వేసాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఛానల్ ద్వారా అప్రూవ్ చేస్తే మళ్ళీ అగైన్ మేడంని ఇన్వైట్ చేసి మనం దానికి ఒక పరిష్కారం ఎంత అంటే న్యాయపరంగా ఎలాంటి పరిష్కారం ఇవ్వడానికి వీలవుతుందని ఒక పాయింట్ మీద మనం చర్చిస్తున్నాం. ఇక రెండోది వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా అటైనా ఇటైనా సరే ఈ ఉన్న టైటిల్ డీడ్స్ అవి ఉన్నాయి. టైటిల్ డీడ్ ఉన్నా కూడా దాని పూర్వపురాలని కూడా మనం తెలుసుకోవాలి. ఎంతవరకు అది స్ట్రెంత్ అది కరెక్ట్ ఉంది, మన పేరున ఉన్నంత మాత్రాన మేడం చెప్పిన డాక్యుమెంటేషన్ ఒకటి మన పేరున ఉన్నంత మాత్రాన ప్రాపర్టీ మంది అనుకోవడం అంటే ఒక్క సేల్ డీడ్ ఒక్కటి చూసి మనం చెప్పలేం. కాబట్టి ఆ ట్రీ అంతా కూడా మనం పరిగణలోకి తీసుకుని మన అందరం కూడా ఓకే వీఆర్ హ్యాపీ, ఈ ప్రాపర్టీ మన పేరునే ఉంది, అది చట్ట ప్రకారంగా కూడా మన పేరునే ఉంది అని అనుకుంటే బాగుంటుంది. సో ఫైనల్ మీరు చెప్పండి మేడం, హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, రేపు హైదరాబాద్ వరల్డ్లో ఏ ప్లేస్లో ఉండబోతుందంట? మరి ఇప్పుడు చర్చించుకుంది ఎక్కువ హైదరాబాద్ గురించి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల గురించి. వరల్డ్లో చెప్పలేను కానీ ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అది ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? ఇంకా ఎన్ని సంవత్సరాలు? యాక్చువల్లీ ఇది చాలా ముందుకు ఉందండి. నాకు తెలిసి
మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాదే బెటర్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి చెన్నై, బెంగళూరు ముందు బాగుండే, కానీ ఇప్పుడు వాటిని దాటి ముందుకు వచ్చేసింది హైదరాబాద్. ఇంకా మనకు నాకు హైదరాబాద్ లాంటి సిటీ ఇండియాలో ఇంకెక్కడుందండి? లేదు. ఈ క్లైమేట్ కావచ్చు, క్లైమేట్ కానీ ఏదైనా, అందుకే అందరూ ఈవెన్ ఎక్కువ మీరు ఇక్కడ ఢిల్లీ ఉండడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఢిల్లీ కూడా చూడండి, ఢిల్లీ కంటే కూడా హైదరాబాద్ బాగుంటుంది. ఇండస్ట్రీస్కి కానివ్వండి, ఒక మ్యాన్ పవర్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా నాకు తెలిసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టే. ప్రతి ఒక్కరికి సొంత ఊరు, సొంత ఇల్లులా ఉంటుంది ఇది. ఆ, అది కూడా. భూముల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరి ఎటు దారి తీసే అవకాశం ఉంది ఇది? అది ఎప్పటి నుంచో ఉందండి. కానీ నేను అనుకోవటము ఇంకా మీదట అంత కబ్జాలు ఉండకపోవచ్చు, కబ్జాలు లాంటివి హైదరాబాద్లో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. కొంచెం ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్ ఏదన్నా. అంటే గతంతో పోల్చుకుంటే కేసులు పెరిగాయా, తగ్గాయా? ప్రస్తుతం అయితే హైదరాబాద్లో తగ్గినాయండి. షూర్. ముందు కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ ఫుల్ ఉండేది, ఇప్పుడు చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు అన్ని కేసులు ఫైల్ అవ్వట్లేదు, ఓకే. మోసాలు తగ్గించేశారు. కొంచెం తగ్గినట్లే అనుకుంటున్నాను. కొంత అవేర్నెస్ అయితే వచ్చింది బాగా. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ అన్నారు ఫైలింగ్. ఓకే. 8-9 మంత్స్ నుంచి, లాస్ట్ అక్టోబర్ నుంచే ఫైలింగ్ తగ్గింది అని అన్నారు. అది బహుశా కేసులు తగ్గి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ కూడా తగ్గి ఉండొచ్చు. అంటే ఎక్కువ మంది ఎవరు అంటే ఎక్కువ మోసపోతుంది, మిడిల్ క్లాస్ పీపులా లేకుంటే ఎక్కువ మిడిల్ క్లాసే వాళ్ళు ఎక్కువ కేసులు మోసపోతారండి. చిన్న చిన్న ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళు? చిన్న చిన్న అని కాదు, చిన్నదైనా పెద్దదైనా వాళ్ళకి ఏంటంటే పాపము ఉన్నదంతా తెచ్చి అక్కడ పెట్టేస్తారు, నమ్మేస్తారు, తొందరగా ఏదో ఒక ప్రాపర్టీ అక్వైర్ చేయాలనుకుంటారు. అనుకున్నప్పుడు వాళ్ళని నమ్మించడం చాలా ఈజీ. వాళ్ళే బుట్లో పడుతున్నారు, ఈజీ పడిపోతున్నారు. దానివల్ల నంబర్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ అండి. తర్వాత అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళే కొంచెం జాగ్రత్త పడాలండి. చూద్దాం, కొంతమంది అయినా మార్పు వస్తారని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెల్.